ఇక వరంగల్ జిల్లా మహబూబాబాద్ కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి ఖాసింను ఆన్లైన్ మోసగాళ్లు నిలువునా ముంచారు. ఆంధ్ర బ్యాంక్ మేనేజర్నని చెబుతూ ఫోన్ చేసిన ఓ వ్యక్తి ఏటీఎం పిన్ నెంబర్ మార్చాలంటూ వివరాలు సేకరించాడు. అకౌంట్ నెంబర్తో పాటు ఏటీఎం పిన్ నెంబర్ తీసుకుని ఖాసిం అకౌంట్ నుంచి 2.5 లక్షలు ఒకసారి, 49,000 మరోసారి డ్రా చేశాడు. మోసపోయినట్లు గ్రహించిన ఆ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కూతురి పెళ్లి కోసం దాచుకున్న అమౌంట్ దోచుకోవడంతో ఖాసిం కన్నీరు మున్నీరవుతున్నాడు. మోసగాడు ఆన్లైన్ షాపింగ్ చేసినట్లుగా బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. డిప్యూటీ మేనేజర్ని ఈరోజు యాక్చువల్లీ మా మేనేజర్ గారు మీటింగ్లో ఉన్నారు. మాకు ఈరోజు ఒక కంప్లైంట్ ఇచ్చినారు. ఆయన షేక్ చినకాసిం సాహిబ్ అనేసి అతని ఏటీఎం కార్డ్ ద్వారా ఆయన కొన్ని డబ్బులు విత్డ్రా అనేసి మాకు కంప్లైంట్ ఇచ్చారు. మేము ఇమీడియట్గా మా ఏటీఎం సెల్ వాళ్ళకి కంప్లైంట్ చేశాము రికవరీ చేయమని. తర్వాత వాళ్ళు కూడా కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు తొందరలోనే చేస్తామని కూడా మాకు మెయిల్ కూడా పెట్టారు. తర్వాత మీ కస్టమర్స్ కూడా ఎవరైనా కూడా ఫోన్ చేసేసి మీ అకౌంట్ నంబర్స్ కానీ తర్వాత కార్డు నంబర్ కానీ పిన్ నంబర్స్ కానీ. Today we have received a complaint from the customer, Mr. Sheikh Sinna Sahib, that his account has been debited and some POS transaction has been done from his account. These types of transactions are basically done from the ATM by the help of the ATM card. If somebody knows his card number and ATM number, as the customer has already told that his account he has told by wrongly he has told to some person that his PIN number. So we have checked his account that some transaction